హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు థింక్ టాలీవుడ్. నేను మీ ప్రియాంకారావు. నేను మీ వివేస్ మూర్తి. ఏంటి ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయిపోయింది. అవునైపోయింది. మన భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చింది మూవీకి. అసలు ఇలా చెప్పడం నాకు ఎందుకో చాలా చప్పగా ఉంది. భగవంత్ కేసరి గురించి మాట్లాడుకోవాలంటే ఇది బాలయ్య చెప్పారు ఆల్రెడీ. ఈ మాట నేను అంటున్న మాట కాదు, చాలా ఫ్యాక్ట్ చెప్తున్నాను. బాలయ్య కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఒక ఉన్నత స్థానంలో ఈ సినిమా నిలబడతాది అని బాలయ్య కథ విన్నప్పుడు చెప్పారట. ఇప్పుడు ఆ మాట నిజమైంది. సినిమాలో మీరు చూసారా భగవంత్ కేసరి? చక్కగా కదా. ఆ భగవంత్ కేసరి టేజర్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు బాలకృష్ణ. అది డైలాగ్ అనుకుంటే పొరపాటు. భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏళ్ళు యాద ఉంటది. ఎస్, యాది ఎక్కడుందంటే నేషనల్ అవార్డు వరకు గుర్తుంది. ఒక్క చోట కాదు, ఐఫా ఇవన్నీ చిన్న చిన్న అవార్డ్స్ కూడా పక్కన పెట్టేస్తే రీసెంట్ గా రీస్టార్ట్ అయిన తెలంగాణ గద్ర అవార్డ్స్ లో కూడా నేలకొండపల్లి బాలుడు బిడ్డ బాలయ్య గర్జన్ కి అవార్డు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆడపిల్లలను సపోర్ట్ చేస్తూ గుడ్ టచ్, ముఖ్యంగా ఈ సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అదే విధంగా ఆడపిల్లల్ని సింహాల్లా పెంచాలి, ఆ ఎంపవర్మెంట్ తాలూకా ఈ ఎసెన్స్ ని, అంటే అనిల్ రావుపుడి ఎప్పటివరకు 10 సినిమాలు చేసేడు, హిట్స్ ఉన్న డైరెక్టర్ ఎన్నైనా కావచ్చు, ఆయన కెరియర్ లో ఇది ఒక బెస్ట్ సినిమా అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలు ఒక కమర్షియల్ కథ తీసుకుని ఒక 6 పాటలు 2 ఫైట్లు హిలేరియస్ గా నవ్వించి పంపించేయటం అనిల్ రావుపుడి ఫార్ములా. ఎవరు అడిగినా అతను పక్కా కమర్షియల్ డైరెక్టర్ అని చెప్తారు. కానీ భగవంత్ కేసరి దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి ఏ ఉండవు. మనం ఇంతకు ముందు వరకు చూడని బాలయ్య లుక్, అంటే కొంచెం వైట్ బియర్డ్, అసలు అంత పెద్ద రోల్ చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బాలయ్య చేంజ్ ఓవర్ అఖండ నుంచి మారిపోయింది. తన ఏజ్ కు తగ్గ పాత్ర ఏది ఉంటే దాన్ని తీసుకోవటం, క్యారెక్టర్ చేయడం. అలాగే భగవంత్ కేసరిలో ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉండవు. ఒక సింపుల్ గా ఒక కుర్తాలాంటి వేసుకుంటారో, ఎస్ గో ఇలాంటి కుర్తాలాంటి వేసుకుంటే మెల్ల ఒకటి వేసుకుంటాడు, వెళ్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్ తో ఆ అమ్మాయిని ఆ 2 నిమిషాల్లో ఎక్కాల్సిన మెట్లు 5 నిమిషాల్లో ఎక్కువ, అంటే ఎలా ట్రైన్ చేయాలి శివంగిలా అన్నది. దానికి శ్రీలీల కూడా అంతే కష్టపడి, శ్రీలీలకు కూడా విషయంలో అప్రిషియేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు శ్రీలీల అంటే డాన్స్ ఇవన్నీ తెలుసు. ఈ సినిమాలోనే నా వరకు నాకు అనిపించింది చెప్తాను, పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ టైం చేసింది. ఓన్లీ గ్లామర్ డాన్స్ తో పరిమైన శ్రీలీల కొంత పర్ఫార్మెన్స్ చేసిందంటే భగవంత్ కేసరి. మరి అలాంటి సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా వన్స్ అగైన్ బాలయ్య బాబు కావచ్చు, అనిల్ రావుపుడి కావచ్చు, కంగ్రాట్స్ అని చెప్పాలి. ఎందుకంటే కష్టపడి హానెస్ట్ గా ఒక మంచి కథ చెప్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవటమే కాదు, అవార్డులు కూడా నడుచుకుంటూ వస్తాయని చెప్పడానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇది ఇచ్చిన ఉత్సాహంతో మీరు ఎలాంటి సినిమాలు చేస్తారన్నది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో నాకు ఇంకొకటి చాలా బాగా ఇష్టం అనమాట. అంటే ఆడపిల్లలకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఎదుర్కోవాలి, ఎవరు వచ్చి సాయం చేయరు, చేస్తారని ఎదురు చూడకూడదు అని చెప్తారు కదా. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ఇదే అనమాట. అవును, ఆ పాయింట్ ని సినిమా మొత్తం చాలా బాగా చెప్తాను కదా. అంటే మళ్ళీ ఇప్పుడు చెప్తే ఏదో రివ్యూ చెప్పినట్టు ఏదో తవ్వినట్టు ఉంటది. కానీ అవార్డు ఎందుకు ఇచ్చారు అనడానికి ఈ సినిమా, అంటే ఈ ఎంటైర్ నేషనల్ అవార్డ్స్ లో నాకు బాగా నచ్చింది ఇది. ఎందుకంటే అది బాలయ్య బాబు నటించాడా లేకపోతే అనిల్ రావుపుడి డైరెక్షన్ చేశాడని కాదు, కాన్సెప్ట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఉమెన్ కి కావాల్సిన ధైర్యాన్ని తీసుకొచ్చిన సినిమా. అంటే ఈ అవార్డ్స్ లో కొంత అవకతవకలు జరిగినాయి, అంటే ఎప్పుడు 2020 సినిమాలు అంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నది కూడా కొంత క్లారిటీ లేదు. కానీ ఏదైనా సరే ఆ సినిమాకి మాత్రం ఆ క్యాలిబర్ ఉంది. అవును, సో అది అక్కడ వరకు దీన్ని హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి బలగం ఎందుకు మరి ఉత్తమ హీరో చెప్పరా? అంటే పుష్ప అల్లు అర్జున్ వస్తే మాట్లాడుకుంటాం అలా అని కాదు, కానీ ఉత్తమ హీరో ఎందుకు మాట్లాడుకోమండి? జవాన్ షారుఖ్ ఖాన్ తన 33 ఏళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేషనల్ అవార్డు తీసుకోలేదు. నమ్ముతావా? విక్రాంత్ మాస్టర్ అవును, మరి 12th ఫెయిల్. అసలు ఒక డైలాగ్ ఉంటదండి, పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగేది. అవును, ఎందుకంటే ఈ 2 క్యారెక్టర్లకు కూడా అంటే కంప్లీట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. 33 ఏళ్ల షారుఖ్ ఖాన్ కెరియర్ లో అవార్డు రాలేదన్నాం కదా. చాలా మెమరబుల్ రోల్స్ చేశాడు షారుఖ్ ఖాన్. కానీ జవాన్కి రావడం అన్నది అది కొంచెం కమర్షియల్ ఫక్త్ లో ఉన్న 12th ఫెయిల్ హీరోకి ఇవ్వటం అన్నది అయితే 100% జస్టిఫికేషన్ చేశారని నా ఫీలింగ్. కానీ అంటే మళ్ళీ ఇద్దరిని అంటే ఫ్యాన్స్ సాటిస్ఫై చేయాలి చెప్తున్నాను కదా. అవార్డులు అంటేనే మరి కొన్ని జరుగుతూ ఉంటాయి, కొంత ఇదవుతుంటది. కానీ జెన్యూనిటీ మిస్ కాకుండా వాళ్ళు ఈ 12th ఫెయిల్ ని యాడ్ చేయడం అన్నది కూడా నాకైతే బాగా అనిపించింది. మరి మీకు? నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే
విక్రాంత్ మస్తేని నేను చిన్నారి పెళ్లి కూతురు నుండి చూస్తూ ఉన్నాను. సీరియల్స్. ఎస్, ఆ తర్వాత క్రిమినల్ జస్టిస్ అని చెప్పేసి స్టార్ మాలో ఒక ఓటీటీలో వస్తూ ఉంటది. అందులో కూడా ఈయనకి సంబంధించిన ఒక ఎపిసోడే ఉంటుంది, ఒక సీజన్ అన్నమాట. ఒక మంచి నటుడికి ఇచ్చారు. అండ్ 12th ఫెయిల్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో ఈయన చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట. అంటే యాక్ట్ చేశాడు అని చెప్పను, ఒదిగిపోయాడు అని చెప్పు. క్యారెక్టర్ కి అతను తప్ప ఇంకొకరు ఎవరు చేయలేరు అనే విధంగా దాన్ని ఆయన పోర్ట్రేట్ చేసిన థియరీకి ఈ అవార్డు వచ్చిన ఎలాంటి డౌట్ లేదు. ఇక బాలీవుడ్ ని పక్కన పెట్టేసి కంప్లీట్ గా మనం తెలుగు గురించి ఒకసారి మాట్లాడుకుంటే భగవంత్ కేసరి మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ ఎందుకు చెప్పానంటే విమెన్ ఎంపవర్మెంట్ కి ఇవ్వాల్సింది దక్కిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్. ఈ సినిమా ఓకేనా అంటే నేను బలగం గురించి మాట్లాడదాం అనుకుంటే మీరు హనుమాన్ అన్నారు. హనుమాన్ గురించి ఎందుకు చెప్పాను తెలుసా? చాలా తక్కువ బడ్జెట్. అంటే గ్రాఫిక్స్ సినిమాలు తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలన్నది అవసరం లేదు. మంచి విజువల్ ట్రీట్మెంట్ నాకు ఇలా కావాలి అన్నది ఒక ఐడియా పెట్టుకుని ఒక స్టోరీ రాసుకుని, అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాం, సూపర్ మ్యాన్ లో, ఐరన్ మ్యాన్ లో రకరకాల మ్యాన్స్ చూసాం, కానీ మన హనుమాన్ మర్చిపోయాం. ఆ పాయింట్ అంటే మన దగ్గర నుంచే రైజ్ చేసి ప్రశాంత్ వర్మ హనుమంతుడినే సూపర్ హీరోగా మార్చి ఒక రుద్రమణి చుట్టూ కథ తిప్పడం, దానికి కావాల్సిన గ్రాఫిక్స్ అంటే హీరో పెద్ద హీరో కాదు, చిన్న సినిమా, చిన్న డైరెక్టర్, భారీ హంగులు లేకుండా కథ మీద ఆ కథ దానికి ఏది కావాలో దానిపైన బేస్ చేసుకుని అల్లుకున్న థియరీ బాగుంది. మరి దాని రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే హనుమంతుడు కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో అనేది చూపించాలి కదా. ఆ రేంజ్ లో చూపించినందుకు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే 2 అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాకి. అవును, ఒకటి విఎఫ్ఎక్స్ కి, రెండోది వచ్చేసి యాక్షన్ కొరియోగ్రఫీకి. విఎఫ్ఎక్స్ కి ఎందుకంటే మనం ఆ స్టాచ్యూ ఉంటది కదా, హనుమంతుడు స్టాచ్యూ, అది చూడగానే మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంటే అందరూ గ్రాఫిక్స్ అంటే లాస్ట్ లో వచ్చాడు హనుమంతుడు ఈ సూపర్ మ్యాన్ లో అయ్యే గ్రాఫిక్స్ అనుకున్నారు. అది కాదు. సినిమా త్రూ అవుట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ప్రతి సినిమాలోనూ స్పాయిలర్స్ ఉంటాయి, హనుమాన్ లో కూడా ఉంటాయి. కానీ తక్కువ బడ్జెట్ లో అలాంటి అవుట్పుట్ ఇవ్వటం అన్నది ఒక సవాల్ అని చెప్పాలి. ఆ సవాల్ని ప్రశాంత్ వర్మ 100% ఫుల్ఫిల్ చేశాడు. ఎందుకంటే అవి కనుక సాటిస్ఫైడ్ గా లేకపోతే సినిమాకి ఆ రిజల్ట్ వచ్చేది కాదు. 40 కోట్లు 30 కోట్లు పెట్టిన సినిమాకు 250 కోట్లు రావడం అంటే డైరెక్టర్ అవన్నీ కుదిరినాయి కాబట్టి ఆ సినిమా అంత స్పాన్ వచ్చింది. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. అంటే ప్రశాంత్ వర్మ సినిమాతోనే ఇప్పుడు స్టార్ అయిపోయాడు. రకరకాల సినిమాల చుట్టూ తిరిగాడు, కానీ ఇంకో 2వ సినిమా మొదలు పెట్టలేదు. కానీ అవార్డులు, నేషనల్ అవార్డు తో మరొకసారి ట్రిగర్ చేయడంతో ప్రశాంత్ వర్మ అయితే రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆఫర్ లో క్యూ కట్టడం కన్ఫర్మ్, నాకు తెలిసి. నిజంగా ఈ అవార్డు తర్వాత కంపల్సరీ అది, ఎందుకంటే అంత పిన్ టు పిన్ చూసుకున్నాడు కదా. మరి చాలా డీటెయిల్డ్ వర్క్ చేసుకున్నాడు. అంటే బడ్జెట్, నిర్మాతల్ని ఫ్రెండ్లీగా పెట్టాడు, హీరో అందరి చెప్తున్నాను కదా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఏం కావాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి బలగం. అసలు అందులో ఊరు పల్లెటూరు పాట ఉంటదండి, నిజంగా ఎంత బాగుంటుందో ఆ పాట. పాడింది ఆవిడే, అవును, కానీ రాసింది కాసర్ల శ్యామ్. పాడిన వాళ్ళకి కాదు, రాసిన. ఎందుకంటే పల్లెతనం, తెలంగాణ ప్రకృతిని ఆయన అక్షరాల్లో పొందుపరిచిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అది పాటగా వింటున్నప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మ్యూజిక్ అంటే ఇలా ఉంటుంది, అంటే తప్పుగా అనుకోవద్దు. సాహిత్యం కన్నా వెనకాల సన్నాయి వాయింపులు ఎక్కువైపోయి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ నిజంగానే మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తుంది. అసలు వాళ్ళు ఏ మీనింగ్ లెస్ సాంగ్స్ అని చెప్పాలంటే. అవును, కానీ ఇక్కడ ఈ బలగంలో కథను మొత్తం ఎన్హాన్స్ చేస్తూ ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటది, మనసు నింపే పాటలు అనేవి చాలా అతి తక్కువగా వస్తుంటాయి. అందులో బలగం పాటలు ఒకటి. ఆ బలగం పాటలో ఈ ఊరు పల్లెటూరు అనే పాట రియల్లీ మరి కాసర్ల శ్యామ్ గారు మీకు కూడా ఒకసారి కంగ్రాట్స్. ఇలాంటివి మరెన్నో అందుకోవాలి, ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని బ్రతికించాలి. ఈ రోజుల్లో అని పాడుతున్నారు, మరి అలాంటివి కాకుండా వినసంపైన పాటలు కావాలి మాకు. మీ సాహిత్యం, మీ సాహితీకారుల వల్లనే అది జరుగుతుంది. ఖచ్చితంగా ఇంత మంచి అవార్డు వచ్చిన తర్వాత ఆయన ఇంకా కృషి చేస్తారు. ఆయన పెన్ను మామూలుగా ఇప్పుడు నేషనల్ రేంజ్ లో రాస్తుంది, మామూలుగా ఉండదు. ఆయన పెన్ను అంతకు మించిన పెద్ద అవార్డు ఏదైనా కొట్టాలని ట్రై చేస్తారు ఇప్పుడు ఆయన. తప్పకుండా అలాంటివి కూడా ఆయనకి వస్తాయి. ఎందుకంటే టాలెంట్ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా. ఇప్పుడు షారుఖ్ ఖాన్ చూడండి, 33 ఏళ్ళ తర్వాత బెస్ట్ హీరో వచ్చినట్టుగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవార్డులు అన్నవి నడుచుకుంటూ వస్తాయి. అంటే కొన్ని రోజులు ఆపగలరు, కానీ అన్ని రోజులు ఆపడం జరగదు. నెక్స్ట్ మరి మనం ఆల్రెడీ తెలుగు సినిమాల్లో హనుమాన్ చెప్పేసాం, బలగం చెప్పేసాం, భగవంత్ కేసరి అయిపోయింది. ఇంకొన్నది ఏంటి అయిపోయినాయా? అంతే, అవార్డ్స్ ఏం లేవు. అక్కడెక్కడ అయిపోయినాయండి. మరి ఏమన్నా ఇంకా సుకుమార్ గారి కూతురున్నారు కదా, ఇది అసలు బేబీ సినిమా ఏంటండి? ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను అంటే వీడియో క్లోజ్ చేద్దాం చెప్పలేదు. సుకుమార్ గారి గురించి, అమ్మాయి గురించి మాట్లాడదాం. ఎందుకు తెలుసా, లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్
పుష్పకి ఉత్తమ నటుడు వచ్చింది. అవును, ఈసారి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో మరి సుకుమార్ గారు వాళ్ళ అమ్మాయికి అవార్డు రావటం, అది గాంధీ తాత చెట్టు, అంతేనా? అమ్మో కరెక్ట్, గాంధీ తాత చెట్టు. గాంధీ తాత చెట్టు. ఆ అమ్మాయికి అవార్డుకు 100% ఎలిజిబిలిటీ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే తను సినిమా కోసం అంత కష్టపడింది. ఆడపిల్ల అంటే కొంచెం ఇప్పుడు గ్రోన్ అప్ అవుతున్న అమ్మాయి గుండు చేయించుకుని సినిమా కోసం కష్టపడడం అంటే అది. కాకపోతే నాకు ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నాకు ఈ సినిమా 2025లో చూసినట్టు గుర్తు. మరి ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది సినిమా. 2000 ఏ కేటగిరీలు ఇచ్చి చెప్పాను కదా. అవును, కొంచెం మిక్స్ అయింది. అది ఏది జరిగిందో పక్కన పెట్టేస్తే అవార్డు రావడం అన్నది అయితే చాలా సంతోషం. కానీ నిజంగా ఒక ఆడపిల్ల హెయిర్ కట్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. హెయిర్ అంటే ఆ బేబీ ప్యాటర్న్ లో ఏదైనా తీసుకుంటారు, కానీ గుండు కొట్టించుకోవడానికి అయితే ఎవ్వరు ఇష్టపడరు. అండ్ గ్రోత్ ఇప్పుడిప్పుడు అమ్మాయి కాలేజ్ కి వెళ్తున్న టైం అది. అలాంటి రిస్క్ చేయడం, పైగా హెయిర్ అంటే గౌరవం, అది ఆ గౌరవాన్ని కూడా ఆమె పక్కన పెట్టి క్యారెక్టర్ కోసం చేయడం అన్నది నిజంగా ఇలాంటి రోల్స్ మరిన్ని చేయాలి. అంటే ప్రతిసారి గుండు క్యారెక్టర్లు చేయమని నా ఉద్దేశం కాదు, నాకు లేదని కాదు నా ఉద్దేశం. నువ్వు చేసిన ఎఫర్ట్ కి నీకు ఆ రిజల్ట్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది, సుకుమార్ గారి దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరోలకు వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళ అమ్మాయి కూడా అవార్డు తెచ్చు. అంటే మీ నాన్నగారు నిన్ను ట్రైన్ చేశారో లేకపోతే అది బై బర్త్ అలా అంటే జీన్స్ అంటాం కదా, ఆ జీన్స్ లో వచ్చిందో తెలియదు, కానీ ఆ మ్యాజిక్ అయితే నేషనల్ అవార్డ్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బేబీ, అందులో సాంగ్ రోహిత్ గారిది ప్రేమిస్తారు. పాడతాను ఇప్పుడు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అవార్డు వచ్చింది రోహిత్ కి, రోహిత్ పాడితే బాగుంటది. లేదు పాడతారు, వాళ్ళు పారిపోతారు. మా వీడియో చూడడం కావాలి మాకు. ఇందులో రోహిత్ ప్రేమిస్తున్నా అనే ఒక సాడ్ సాంగ్ ఉంటది. రోహిత్ ఎంత మంచి సింగర్ అందరికీ తెలుసు. అది నేషనల్ అవార్డు తో మరోసారి తన స్కిల్ ని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఈ సినిమాకి 2 అవార్డులు వచ్చింది. ఒకటి వచ్చేసి బెస్ట్ సింగర్, ఇంకొక అవార్డు వచ్చేసి స్క్రీన్ ప్లే. సాయి రాజేష్ దర్శకుడు కథా రచయిత, అన్ని దర్శకుడు అతనే, కథా రచయిత అతనే, స్క్రీన్ ప్లే కూడా అతనే. సో అతనికి ఈ బెస్ట్ స్క్రీన్ ప్లే కింద బేబీకి వచ్చింది. బేబీ సినిమా అతి తక్కువ బడ్జెట్, అంటే చిన్న సినిమాగా మొదలుపెట్టి 100 కోట్ల దిశగా, నియర్లీ 100 కోట్ల దిశగా పరిగెత్తింది. అది మాస్ ప్రొడక్షన్స్ అని. ఈ నిర్మాతలకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇలాంటి అవార్డులు ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త వాళ్ళు అన్నారు, ఇక్కడ ఇంకో మాట మర్చిపోతున్నాం. ఈ సినిమా తర్వాత కాస్మెటిక్ మీద, అంటే సర్జరీస్ మీద, వాటి మీద ఆడపిల్లలకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. చాలా హాస్పిటల్స్ కూడా మంచి ఇన్కమ్ స్టార్ట్ అయిందంట ఈ సినిమా చూసాక. ఎందుకంటే మరి హీరోయిన్ అట్లనే కదా, అది సినిమా కోసం ఏదో రకరకాలు చెప్తారు కానీ అలా అంటారు. కాకపోతే ఒక జెన్యూన్ కథను చెప్పడానికి ఒక ఆయన ఎంచుకున్న బేస్ కావచ్చు, లేకపోతే ఆ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్న వైష్ణవి చైతన్యకి హీరోయిన్ అంతకు ముందు అమ్మాయి సినిమాలో నటించిన, మనకి అమ్మాయి బాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే దాంతో బాగా పరిచయం. సో ఒక్కసారిగా హీరోయిన్ గా మారి స్క్రీన్ పైన తన ప్రెజెన్స్, పైగా తెలంగాణ యాస అమ్మాయి మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు, ఆ అమ్మాయి మాట్లాడితే ఫిజ్ అయిపోతారు. తెలంగాణ అమ్మాయి కాబట్టి అనేది అమ్మాయి తెలంగాణ, ఇప్పుడు గోదావరి వాళ్ళందరూ గోదావరి యాస మాట్లాడాలని లేదు, అలా అని మాట్లాడాలని లేదు కదా, కానీ దాన్ని తనకి సరిపోయేటట్టుగా మలుచుకుని తను మాట్లాడటంలో వైష్ణవి చైతన్య తోపు. అది సినిమాలో కూడా మనకు చూపించింది. ఇంకా ఆనంద్ దేవరకొండ కూడా ఈ సినిమా పైన నాకు మంచి ఒపీనియన్. ఎందుకంటే సినిమా సోల్ఫుల్ గా ఉంటది, అబ్బాయిగా సపోర్ట్ చేయటం అని కాదు, యూజువల్ గా ఆ డ్రైవ్ ఉంటది సినిమాలో. అబ్బాయి అమ్మాయిని కాదు, ఎవరికైనా లవ్ ఫెయిర్ అవుతుంది, అలాగే ఉంటది. న్యాచురల్ గా దాన్ని డ్రైవ్ చేయడం జరిగింది. సో స్క్రీన్ ప్లే అన్నది ఏంటంటే సినిమాకి కీలకమైన బలం. ఒక కథ మామూలుగా అమ్మ కొట్టింది, నేను ఏడ్చాను, ఇది ఇలా చెప్పే లైన్ ఆర్డర్ ని ఆడియన్ కి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్ కి 3 గంటల సేపు దానిలో లీనమయ్యేలా చేసేదే ఈ స్క్రీన్ ప్లే. మరి ఆ స్క్రీన్ ప్లే అనేది సినిమాకి కథ ఎంత బాగుందో, ఒకసారి స్క్రీన్ ప్లే సరిగా లేకపోతే బొక్క బొర్ల పడ్డాలు, డిజాస్టర్ లేని సినిమాలు చాలా పెద్ద సినిమాలు కూడా పోయిన సిచువేషన్స్ చూసాం. మరి అలాంటి స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ కి అవార్డు అన్నది నిజంగా అది అభినందించాల్సిన విషయం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అంటే ఒక డౌట్, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు మీకు అనిపించిందా ఇన్ని అవార్డ్స్ వస్తాయి 2 అని చెప్పి? నేనైతే అసలు నేషనల్ అవార్డు రేంజ్ వరకు నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఎవరి మైండ్ లో సినిమా తీసినప్పుడు బాగుంటది, మంచి అంటే కొన్ని సినిమాల్లో కనుకొస్తారు. ఇప్పుడు విక్రమ్ తీసుకోండి, అతను ఏంటంటే కంప్లీట్ తన బాడీ ప్యాటర్న్ మార్చేసుకుంటారు, విపరీతమైన నటన చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తుంది అని. ఆ ఎక్స్పెక్టేషన్ వేరు, ఒక కమర్షియల్ సినిమాతో అవార్డు కొట్టడం అన్నది వేరు. సో అది ఫుల్ఫిల్ చేయడం అంటే మరి దర్శకులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అనిల్ రావుపూడి కూడా అదే చేశాడు. ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ రాకపోవచ్చు, కానీ కథ తంది. ఇప్పుడు బాలయ్య బాబుకి సినిమాకి వచ్చింది, బాలయ్య బాబుకి రాలేదు కరెక్టే. కాకపోతే సినిమా అంటే ఒక హీరో అండ్ డైరెక్టర్, కథ, ఇవన్నీ సెట్ అయితేనే అదొక ప్యాకేజ్ ఆఫ్ ఇదనమాట. ఆ ప్యాకేజ్ ని డెలివరీ చేయడానికి వాళ్ళు పడే కష్టం ఉంటది కాబట్టి ఆ అవార్డు అందరికీ చెందిందే. సో ఇలాగే
తెలుగు ఇండస్ట్రీ మరిన్ని అవార్డులు అంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ వచ్చినట్టుగా ఈ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో ఇప్పుడు 71వ అవార్డు నేషనల్ అవార్డ్స్ ఇంకా మనకి వస్తానే ఉంటాయి. మన తెలుగు వాళ్ళు మరింత పుంజుకోవాలి, మరిన్ని అద్భుతమైన సినిమాలు. ఆర్ట్ అంటే కమర్షియల్ సినిమా ఇంతకు ముందు అంటే అవార్డు సినిమా అంటే బాబా ఏం చూస్తారో తలనొప్పి అనుకునేవారు. ఇప్పుడు అది చెరిగిపోయి కమర్షియల్ సినిమాతో కూడా అవార్డులు కొట్టడం అన్నది మన దగ్గరే సాధ్యం అవుతుంది. సో ఈ మరిన్ని బెస్ట్ అవుట్పుట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ వీడియోని ఇంతకన్నా ముగించేద్దాం. అయితే షారుఖ్ ఖాన్ గారు ఒక మాట అన్నారండి, అవార్డు తీసుకుంటున్నారు అంటే వచ్చిన ఆనందంలో. ఫోన్ చేశారా నీకు? లేదండి, సోషల్ మీడియాతో పంచుకున్నారండి, మనం కూడా ఫాలోవర్సే కదా. సో ఆయన ఏంటి అంటే, అవార్డు వచ్చింది అంటే ఇది మనకి గర్వకారణమే, కానీ ఇది ఒక మెడల్ కాకుండా మనం ఇంకా ఇంకా బెస్ట్ ఇవ్వడం కోసం ట్రై చేయడానికి ఇది ఒక మంచి బూస్టప్ అని చెప్పేసి. ఇది నిజంగా ఇప్పుడు అవార్డులు అందుకున్న వాళ్ళందరికీ ఇది గర్వంగా వేసుకునే మెడల్ కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దీని తర్వాత నుంచి మీ అవుట్కమ్ దానిపైన ఆధారపడి ఉండాలి. మీరు ఇచ్చే ఆ బాధ్యత మరింత గెలిచాము అంటే ఆ గెలుపుని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ దిశగా అంటే మీ అందరికీ చెప్పే అంత పెద్దవాళ్ళం కాకపోవచ్చు, బట్ ఈ బాధ్యతని మరింత సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. మరి వన్స్ అగైన్ ఎవరైతే అవార్డ్స్ కి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. రైట్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.